బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. శాంతియుతంగా నిరసనలు ఆందోళనలు చేపట్టడం భారత రాజ్యాంగ పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల గొంతు నొక్కేలా పోలీసులు ప్రవర్తించకూడదని సూచించింది. ఆందోళనలు జరుగుతున్నాయనే సాకుతో పోలీసులు పౌరులపై లేదా విద్యార్థులపై అతిగా బలప్రయోగం చేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. శాంతియుత నిరసనల సమయంలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై దేశవ్యాప్తంగా వర్తించేలా ఏకరీతి మార్గదర్శకాలు, ప్రామాణిక ప్రోటోకాల్ను రూపొందించే అంశాన్ని కోర్టు పరిశీలిస్తున్నట్లుగా వెల్లడించింది. నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. శాంతియుతంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టడం భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల గొంతుకు నొక్కేలా పోలీసులు ప్రవర్తించకూడదని సూచించింది. ఆందోళనలు జరుగుతున్నాయనే సాకుతో పోలీసులు పౌరులపై లేదా విద్యార్థులపై అతిగా బలప్రయోగం చేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. శాంతియుత నిరసనల సమయంలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై దేశవ్యాప్తంగా వర్తించేలా ఏకరీతి మార్గదర్శకాలు, ప్రామాణిక ప్రోటోకాల్ను రూపొందించే అంశాన్ని కోర్టు పరిశీలిస్తున్నట్లుగా వెల్లడించింది.